ఈరోజు మనం భారత్ మరియు చైనా సరిహద్దుల్లో ఉన్న అత్యంత అందమైన దేశమైన భూటాన్ దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అందంలో స్విట్జర్లాండ్ అసలు భూటాన్కు పోటీనే కాదని చెప్పవచ్చు. అంత అందంగా ఉంటుంది ఈ దేశం. అయితే ఈ దేశం గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని రోజుల వరకు పర్యాటకులకు నో చెప్పారు. ఎందుకు ఈ దేశంలో పర్యాటకుల ఎంట్రీని నిషేధం విధించారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ప్రపంచంలో అత్యంత హ్యాపీ కంట్రీగా భూటాన్ని ఎందుకు పిలుస్తారు? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, భూటాన్ యొక్క ప్రధానమంత్రి అత్యంత చిన్న వయస్కుడు. భూటాన్ దేశంలో పశ్చిమ దిశలో రాజధాని డిపో షహర్. ఇలాంటి డిపో షహర్లు భూటాన్లో మొత్తం 7 ఉన్నాయి. భూటాన్లో ఉండే మెజారిటీ ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. భూటాన్ ప్రజలు ఎక్కువగా చెట్లు పెంచడానికి ఇష్టపడుతుంటారు. వీరు అడవులు పెంచడం, దానిని వీరు టార్గెట్గా పెట్టుకొని జీవిస్తుంటారు. ఏటా 2 నుండి 3% అడవులు పెంచాలనేది వీరి టార్గెట్. అందుకే వీరు ఒక్క చెట్టును కూడా నరికెయ్యరు. ఒక చెట్టు అనేది కాదు, ఏ జీవజాతికి హాని చేయాలని వీరికి ఉండదు. దానిని పెద్ద పాపంగా వీరు భావిస్తారు. వీరు ఎంతగానో అభివృద్ధి చేసుకుంటున్నవన్నీ చెడిపోతాయనే భయంతోనే ఈ దేశంలో పర్యాటకులకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో భూటాన్లోకి పర్యాటకులు రాకకు అనుమతించారు. అంతేకాక భూటాన్ ప్రభుత్వం జనాభా పెంచాలని ప్రజలపై ఒత్తిడి చెయ్యదు. అందుకే ఈ దేశంలో జనాభా తక్కువ. ఈ దేశంలో ఇంటర్నెట్కి, టీవీకి అనుమతి లేదు. ఇలాంటి దేశంలో ఉండటం కూడా చాలా కష్టం. అయితే ఈ దేశం చుట్టూ 4 వైపుల కొండలు ఉండటం వల్ల ఈ దేశానికి ప్రత్యేకంగా ఆర్మీ అంటూ ఏమీ లేదు. వాయుసేన కూడా లేదు. ఈ దేశాన్ని భారత్ చూసుకుంటుంది. భూటాన్కు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది. అందుకే భూటాన్ మరియు భారత్ బంధం చాలా స్ట్రాంగ్. భూటాన్లో 2008లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి భూటాన్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. భూటాన్ చైనా బార్డర్కు చాలా దగ్గరగా ఉంటుంది, కానీ భారత్తోనే కలిసి ముందుకు వెళ్తుంది. భూటాన్లో తంబాకు పండించడం కానీ, తినడం కానీ నిషేధం. ఒకవేళ ఎవరైనా పండించినా లేక తిన్నవారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మాత్రమే కాక ఈ దేశంలో మందు కానీ, సిగరెట్స్ కానీ అమ్మటం, తాగటం రెండూ నిషేధం. మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినా కూడా మన దేశంలో ప్లాస్టిక్ వాడటం అన్నది రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదనే విషయం తెలిసిందే. కానీ భూటాన్లో మాత్రం ఎప్పుడో ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. అందుకే ఈ దేశంలో ఎవ్వరూ ప్లాస్టిక్ వాడరు. భూటాన్ విషయంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, భూటాన్ దేశం బ్రిటన్తో ఎక్కువగా సంబంధాలు పెట్టుకోదు. కేవలం బ్రిటన్తో మాత్రమే కాక చాలా దేశాలతో భూటాన్ ఎటువంటి సంబంధాలు పెట్టుకోదు. ఎందుకంటే వీరి దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఏ పాశ్చాత్య సంస్కృతి భూటాన్పై పడకూడదు అనేది వీరి ఉద్దేశం. వీరు మంచి ప్రకృతి వాతావరణంలో హాయిగా ఆనందంగా జీవిస్తుంటారు. మీరు ఉదాహరణకు ఢిల్లీ రోడ్డుపై వెళ్తున్నారనుకోండి, రెడ్ లైట్ పడగానే అందరూ బండ్లు ఆపేస్తారు. మరలా గ్రీన్ లైట్ పడగానే తిరిగి వెళ్తారు. కానీ భూటాన్లో అసలు ట్రాఫిక్ లైట్సే ఉండకపోయేవి. కేవలం ట్రాఫిక్ కంట్రోలర్ మాత్రమే భూటాన్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేసేవారు. కానీ 2001 సంవత్సరంలో భూటాన్లో కూడా ట్రాఫిక్ లైట్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన కొద్ది రోజులకే ట్రాఫిక్ లైట్ విధానాన్ని అందరూ వ్యతిరేకించడంతో తిరిగి పాత విధానాన్ని కొనసాగించారు. ఈ దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. నిరుద్యోగులుగా ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వీరికి డబ్బు మీద మమకారం చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా ప్రకృతిలోనే గడపడానికి ఆసక్తి చూపిస్తారు. వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మీరు కనుక వారు బతుకుతున్న జీవితాన్ని చూసినట్లు అయితే, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాలంలో ఇలా బతకడం ఏమిటని ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రపంచమంతా టెక్నాలజీ వెంట పరిగెడుతూ ప్రకృతిని లైట్ తీసుకుంటున్న నేటి పరిస్థితిలో ప్రకృతికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ టెక్నాలజీ వెంట పరిగెట్టదు. కాబట్టి భూటాన్ దేశం అత్యంత సంతోషకరమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది. అంతేకాక ఈ దేశంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అక్కడికక్కడే ఖతమవుతుంది. ఎందుకంటే ప్రకృతితో ఈ దేశం బాగా నిండి ఉంటుంది కాబట్టి. భూటాన్లో మహిళలే కుటుంబ పెద్ద.
కుటుంబానికి సంబంధించిన ఏ డిసిషన్ అయినా మహిళలే తీసుకుంటారు. వీరే కుటుంబాన్ని పోషిస్తుంటారు. దుకాణాల నుండి మొదలుకొని వ్యవసాయం వరకు అన్ని మహిళలే చేస్తారు. భూటాన్ ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భూటాన్లో మహిళలు ఎక్కువగా ఉంటారు. భూటాన్ దగ్గర బాగా డబ్బు లేదు, కానీ వీరు ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. మీరు చాలా సులభంగా భూటాన్ని సందర్శించవచ్చు. భారతీయులకు భూటాన్ని సందర్శించడానికి పాస్పోర్ట్ అవసరం లేదు, కానీ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో అమ్మాయి వెంట అబ్బాయి పడటం కానీ అమ్మాయిని ప్రేమించడం కానీ చెయ్యరాదు. అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో అస్సలే సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసుకుంటూ పట్టుబడిన సంవత్సరం పాటు కఠిన శిక్ష విధిస్తారు. భూటాన్లో పర్యావరణం అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లలో విమానం ల్యాండింగ్ చేయడం అన్నది చాలా కష్టం. ఇక్కడ విమానాన్ని ల్యాండింగ్ చేయగలిగితే ఎక్కడైనా ల్యాండింగ్ చేయగలుగుతారు. అందుకే భూటాన్ దేశానికి సంబంధించిన విమానాలను నడిపేందుకు ప్రత్యేకంగా 8 మంది పైలట్ శిక్షణ తీసుకొని ఉన్నారు. అందుకే విమానం ద్వారా భూటాన్ దేశాన్ని విజిట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. అందుకే చాలా తక్కువ మంది టూరిస్టులు భూటాన్ దేశాన్ని సందర్శిస్తుంటారు. ఇప్పటి వరకు ఎక్కువగా భూటాన్కు వెళ్ళాలనుకునే వారు ముందుగా భూటాన్ గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే ఖర్చుని భరించి వెళతారు. ఇది భూటాన్ దేశం యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.